రాసింది పదుల సంఖ్యలో పుస్తకాలు. ఒక్కో పుస్తకం ఒక్కో విస్ఫోటనం. ఆవేశం నుంచి వచ్చిన ఆ అక్షరాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. తన పుస్తకాలు చదివితే ఆ కథలు మన కళ్ళ ముందే కదలాడుతాయి. అందుకేనేమో అప్పటి గొప్ప గొప్ప రచయితలందరూ కూడా ఆయన నవలలు, పుస్తకాలను ఫాలో అయ్యేవారు. అంతేకాదు ఆ కవి రాసిన కథలకి కోట్లలో అభిమానులు కూడా ఉన్నారు. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక ఆ కవి ఎవరో గొప్పవాడు, మంచి డబ్బునవ్వడు అనుకుంటున్నారు కదా. కానీ కాదు. అవి రాసింది హోటల్లో పనిచేసే ఓ మామూలు సర్వర్. ఏంటి, అంత గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన ఆయన ఓ సర్వరా? అవును. ఇంతకీ ఎవరా కవి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. 6 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలో శారద అనే పేరుతో కథలు, నవలలు వస్తూ ఉండేవి. వాటి చదివిన వారందరూ ఎవరబ్బా ఈ రచయిత, సమాజాన్ని ఇంత చక్కగా విశ్లేషిస్తూ కళ్ళ ముందు కనిపించేలా రాస్తున్నాడే అని ఆశ్చర్యపోయేవారు. శారద అంటే రచయిత లేక రచయిత్ర అని ఆలోచించే వారికి ఆ రచయిత తన కళానికి పెట్టుకున్న పేరే శారద అని తెలిసి గొప్ప విశ్లేషకుడిలా ఉన్నాడు. పదాలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. చెప్పేదాన్ని సూటిగా, వ్యంగ్యంగా భలే రాస్తున్నాడే అనుకునేవారు. ఇంత మెలకువలు ఉన్నాయంటే ఖచ్చితంగా మన తెలుగువాడు అయి ఉంటాడని అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే అప్పటికే తెలుగు సాహిత్య ప్రపంచంలో శారద అనే పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. శారద అన్న కలం పేరుతో ఎన్నో గుర్తుండిపోయే రచనలు చేసిన ఈ రచయిత అసలు పేరు ఎస్ నటరాజన్. పుట్టింది ఎక్కడో తమిళనాడులోని పుదుక్కొట్టాలో, కానీ పెరిగింది, రచయితగా మారింది మాత్రం మన తెనాలిలోనే. పేరుకే తమిళవాడైన పట్టుబట్టి తెలుగు నేర్చుకొని తెలుగు భాష మీద పట్టు సాధించాడంటే ఆ రచయిత ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు నటరాజన్ చదువుకున్నవాడు కూడా కాదు. ఓ మామూలు హోటల్లో సర్వర్ గా పనిచేస్తూనే తన రచనలతో పాఠకుల మధ్యలో ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎంత పేరు వచ్చినా నటరాజన్ జీవితంలో అదృష్టం అనేది మాత్రం ఆవ గింజంతా కూడా లేదు. 1924లో సుబ్రహ్మణ్య అయ్యరు, భగీరథి దంపతులకు జన్మించారు నటరాజన్. తల్లి లేదు, తండ్రికి ఆదాయం లేదు. ఇల్లు ఇల్లు తిరుగుతూ దేవాలయాల్లో సేవలు చేస్తూ తండ్రిని పోషించేవాడు. ఖాళీ టైం దొరికినప్పుడల్లా తమిళ సాహిత్య పుస్తకాలు అన్నీ చదవడం నేర్చుకున్నాడు. అయితే రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి దీనంగా మారడంతో పొట్ట చేత పట్టుకుని తండ్రితో కలిసి తెనాలి వచ్చేశాడు. అప్పుడు అతని వయసు 12 ఏళ్లు. 1936లో తండ్రితో కలిసి తెనాలి రైల్వే స్టేషన్ లో దిగాడు. తన బాల్యం నుంచే అనేక పనులు చేశాడు. జోలె పట్టాడు, దేవాలయాల దగ్గర మధుకరం తెచ్చుకున్నాడు, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశాడు. ఇక ఈ క్రమంలో బావగారు నడిపే బండి హోటల్లో పనివాడుగా చేరాడు. ఇక అక్కడే ఓ పాత పెంకుటింట్లో తండ్రితో కలిసి ఉండేవాడు. కొత్త వాతావరణం, కొత్త భాష. హోటల్లో పనిచేయాలంటే తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి. దాంతో క్రమంగా తెలుగు నేర్చుకున్నాడు. అయితే ఆ హోటల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండడంతో రైలు రాగానే ఇడ్లీ, దోశ అంటూ అరుస్తూ ప్యాకెట్లలో టిఫిన్స్ అమ్మేవాడు. కొనే వాళ్లతో సరదాగా మాటలు కలిపేవాడు. క్రమంగా తెలుగు భాష వంట పట్టింది నటరాజన్ కి. తక్కువ సమయంలోనే రాయడం కూడా నేర్చేసుకున్నాడు. మనుషుల కష్టాలు, కళ్ళెదుట కనిపించేటువంటి చిత్ర విచిత్రమైన వ్యక్తుల కథలే కథంశాలుగా మారాయి. మెల్లమెల్లగా తెలుగులో రచనలు చేయడం మొదలు పెట్టాడు. నటరాజన్ అంటే తమిళుడు అని ఎక్కువ మంది చదవరేమో అని అనిపించిందో ఏమో, అందరినీ ఆకట్టుకునేలా శారద అనే పేరుని ఎంచుకున్నాడు. 1948లో తొలి రచన అచ్చయింది. ఆ తర్వాత కథలు, నవలలు రాశాడు. కానీ తన రచనలకి పత్రిక వాళ్ళు ఇచ్చే డబ్బు కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. అందుకే హోటల్ పనిని వదులుకోలేదు. హోటల్లో ఆదాయం అంతంత మాత్రమే. అది సక్రమంగా ఉండే ఉద్యోగం కాదు. చాలని జీతంతో అర్ధాకలితోనే కాలం వెళ్లదీశాడు నటరాజన్. ఎవరికైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు వస్తాయి. కానీ నటరాజన్ జీవితమే ఓ కష్టాలమయం. ఆకలితో అలమటించి బక్క చిక్కిన శరీరం. ఏ తండ్రి కోసమైతే ఇంతలా కష్టాలు అనుభవిస్తున్నాడో చివరికి ఆ తండ్రే తన కొడుకును ఒంటరి చేసి వెళ్లిపోయాడు. ఈ వరుస సంఘటనలు అతని శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి. నరాల జబ్బు వచ్చింది. మూర్ఛ వచ్చి పడిపోయేవాడు. రోడ్డు మీద నడుస్తూనే రోడ్డు పక్కన పడిపోయి తెల్లార్లు అక్కడే ఉండిపోయిన సందర్భాలు ఎన్నెన్నో. ఇలా ఒంటరిగా ఉంటే కష్టమని పెళ్లి చేసుకున్నాడు. అయినా జీవితం మారలేదు. 2 పిల్లలకు తండ్రి. ఎన్ని రచనలు చేసినా ఆదాయం పెరిగింది లేదు. రచయితగా పోలడంత పేరొచ్చింది కానీ చిల్లిగవ్వంత లాభం లేదు. అలాగని ఆయన ఏదో లాభం ఆశించే రచనలు రాసే వ్యక్తి కూడా కాదు. కానీ ఒకానొక సమయంలో రచనలు రాసేందుకు పెన్ను, కాగితాలు కూడా కొనుక్కోలేని పేదరికం. తన భావాలను చిత్తు కాగితాల మీద, కరపత్రాల వెనుక ఉండే ఖాళీ భాగంలో రాసుకునేవారు. ఇకపోతే ఓ వైపు బలహీనత. అన్నం తిన్నా తినకపోయినా ముప్పొద్దుల కాఫీ మాత్రం తాగాల్సిందే. దానికి తోడు బీడీ అలవాటు కూడా ఉంది అతనికి. ఇక మూర్ఛ వ్యాధి రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ హాస్పిటల్లో చూపించుకుందామంటే చేతుల్లో
డబ్బు లేదు, శ్రమకు తగిన ఫలితం లేదు, రోజుకు 12 గంటల పని, తిండి లేని జీవితం. కొన్నిసార్లు ఏంటి ఈ జీవితం, ఈ కష్టాలతో సంసారం చేయడమేనా, నా జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరకుండానే నేను చనిపోతానా అన్న అనుమానం కలిగేది శారదకు. పుట్టినప్పటి నుండి ఒంటిపై సరైన బట్ట కట్టింది లేదు. జీవితమంతా కష్టాల కడలిలోనే ప్రయాణం. పస్తులకు అలవాటు పడిపోయాడు. ఆకలి అరుపులను వినడం ఎప్పుడూ మానేశాడు. కానీ కట్టుకున్న భార్యకి, పుట్టిన పిల్లలకి పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నాననే బాధ మాత్రం ఉండేదతనికి. తన మీద తనకి అసహ్యం, కోపం. రచనలు బాగా చేస్తే మంచి ఆదాయం వస్తుంది, జీవితంలో కూడా మార్పు వస్తుంది అనే ఆలోచనలతో హోటల్లో కూడా ఉద్యోగం మానేశాడు శారద. రాను రాను ఆదాయం దారుణంగా పడిపోయింది. కనీసం పత్రికలో ప్రచురించడానికి రచనలు పంపిద్దామన్నా చేతిలో గీతలు తప్ప చిల్లర బిల్లలు లేవు. చూస్తుండగానే భార్య 3వ గర్భవతి. చాలా సార్లు చనిపోవాలనుకున్నాడు, కానీ ఎందుకు ఆగిపోయాడు. ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిలో పదే పదే మూర్ఛ రావడం. చివరకు అదే మూర్ఛ వ్యాధితో తెలుగు సాహిత్యంలో ఓ ధృవతారలా నేలకొరిగాడు శారద. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తలో వచ్చిన స్వతంత్రం ఎలా మారబోతుందో 1948లోనే ఊహించి రాసిన కథ స్వాతంత్ర స్వరూపం. ఆంధ్రదేశం ఏర్పడే దుగ్గిరాల ఎయిర్పోర్ట్లో విమానం దిగితే ఎలా ఉంటుందో ఊహించి రాసిన కథే కోరికలే గుర్రాలైతే. అంగారక గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసుల గురించి, ఎగిరే పల్లెం, యుగాంతం గురించి, వింత లోకం, ఇలా అనేక రకాల వస్తువులతో, ప్రక్రియలతో కథలు రాశాడు. కథను చెప్పడం కాదు, చూపించాలి అని నమ్మేవాడు. కళ్ళకు కట్టినట్టుగా రాస్తూనే క్లుప్తంగా రాయలేనిది కథ కాదు అని కథలను రాసి చూపించాడు. ఓ రచయితగా ఆయన చనిపోయినా ఆయన రచనలో మాత్రం ఆయన ఎప్పుడు బతికే ఉంటారు. మరి అలాంటి గొప్ప కవి గురించి విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.